ఏది నిజమైన పూజ? భగవంతునికి భక్తితో చేసిన పూజే నిజమైన పూజ. ఇక్కడ మనందరం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇతరులకు చూపించడానికి, ప్రచారం పొందడానికి భక్తి అనే పదాన్ని అడ్డుపెట్టుకుని పూజలు చేస్తున్నాం. మనం చేసే పూజ వలన మంచి కలగాలని పూజించాలి. లోకా సమస్తా సుఖినో భవంతు అని పెద్దలు చెప్పారు. కొందరు పూజ కన్నా సంకల్పానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సంకల్పం కన్నా మనం చేసే పూజలో శ్రద్ధ, భక్తి రెండూ ఉండాలి. ఆ పరమేశ్వరుల వారికి తెలియదా మనం చేసే మంచి ఏదో చెడు ఏదో? కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మను కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు తనకు ఏమైనా కావాలని అడగలేదు. శ్రీకృష్ణుణ్ణి ఆనందపరచడానికి గుప్పెడు అటుకులు మాత్రమే తీసుకువెళ్ళాడు. శ్రీకృష్ణుల వారు కూడా ప్రేమతో కుచేలుడు ఇచ్చిన అటుకులను స్వీకరించి కేవలం 3 నిమిషాలలో కుచేలుణ్ణి కుబేరుణ్ణి చేశారు. కాబట్టి మనం ఈశ్వరుణ్ణి ఏమీ అడగనవసరం లేదు అని చెప్పటానికి ఇది గొప్ప నిదర్శనం. కాబట్టి మనం ఏ పని చేసినా ఈశ్వర కృప కలగాలని చేయాలి, కానీ ప్రచారం కోసం కాదు. భక్తితో కేవలం 10 నిమిషాలు పూజించినా చాలు. గంటల కొద్దీ కూర్చుని మనస్సంతా వేరే ఆలోచనలు పెట్టుకుని పూజించనవసరం లేదు. పూజించే సమయం తక్కువైనా అది భక్తితో చేస్తేనే పుణ్యం లభిస్తుంది. నేస్తమా, మీరే ఆలోచించండి.